చూడగానే చాలా మంచి స్క్రీన్ ప్లే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 4 పాత్రలు ఒకరికొకరు సంబంధం లేకుండా ప్యారలర్గా స్టోరీని నడిపిస్తూ ఒక పాయింట్లో తీసుకొచ్చి కలపడం అనేది ఎక్కడ కొంచెం మిస్ఫైర్ అయినా కూడా స్టోరీ అర్థం కాదు ప్రేక్షకులకి. కథ విన్నప్పుడు మీకు అలాంటి డౌట్స్ ఏమైనా వచ్చాయా, ఇది ఎలా తెరకెక్కిస్తారు అని? గుడ్ ఆర్ బ్యాడ్ నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. ఎప్పుడు కూడా ఒక సినిమా చేసినప్పుడు ఒక గొప్ప సినిమా చేయాలని ప్రయత్నం చేస్తా. అందుకే ఒకటి కంప్లీట్గా బ్యాక్ ఫైర్ అవుద్ది, లేదా నా సినిమాలు ఒకటి చాలా బాగుంటాయి, అది కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోతాయి. సో మధ్యలో ఎక్కడో ఎగ్జాక్ట్లీ మధ్యలో ఎక్కడో నేను ఒక ఒకటి రెండు కమర్షియల్ సినిమా ట్రై చేస్తుంటే అవి ఎప్పుడు సేఫ్ ఫిల్మ్స్ అవుతాయి. ఒక బీర్వా లాంటి సినిమాను, ఒక రాధాకృష్ణ లాంటి సినిమాను సేఫ్ ఫిల్మ్స్ అవుతాయి. లేదా ఒక వెంకటాద్రి, ఒక టైగర్, ఒక్క అమ్మాయి తప్ప నేను ట్రై చేస్తుంటా. వెంకటాద్రి టైగర్ వర్కౌట్ అయినాయి, ఒక్క అమ్మాయి తప్ప వర్కౌట్ అవ్వాలి. సో ఇట్స్ రిస్క్ వీ టేక్. ఒకటి హిట్ అవుతుంటే ఒకటి హిట్ ఒకటే కాదు కదండి, హిట్ తో పాటు పేరు. ఇది చాలా మంచి సినిమారా అని ఒక పేరు ఉంటుంది కదా, ఆనందం ఎక్కువ ఉంటుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెంకటాద్రి చూసుకుని అంతే, హిట్ తో పాటు మా సూపర్ సినిమా చాలా మంచి సినిమా అన్నారు. టైగర్ తో పాటు హిట్ తో పాటు అదే వచ్చింది. మళ్ళీ ఒక్క మీద తప్ప కంప్లీట్ వెనక్కి వెళ్ళిపోయింది. మీరు కథకి చెప్తే మళ్ళీ ఒక్క మీద తప్ప అంత బాగుంటుంది. ఒక ఫ్లైఓవర్ మీద ఇద్దరు లవర్స్, ఒక బాంబు, వీళ్ళని కాపాడుకుంటూ వాళ్ళ ప్రేమను కాపాడుకోవాలి. ఇది కొత్తగా ఉంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది, బట్ రిస్క్ పెద్ద దారిలే. ఇప్పుడు ఈ కథ కూడా అది రిస్కే, మేకింగ్ రిస్కే, బట్ ఆ రిస్క్ మనం తీసుకుంటే ఇంత రెస్పాన్స్ అప్పుడే రాగలదు కదా. లైక్ తమిళ్లో ఈ సినిమాని రైట్ నౌ దే కాలింగ్ ఇట్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ లాస్ట్ 3 years, ద ప్రైడ్ ఆఫ్ తమిళ సినిమా అంటున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ అన్నమాట. సో ఒక తెలుగు హీరోని వెళ్ళి తమిళ సినిమా కొత్తగా చేసినప్పుడు ఇంత పెద్ద హిట్ వచ్చిందంటే ఈ రిస్క్ తీసుకోవడం వల్ల కుదిరింది. అది డబ్బింగ్ మళ్ళీ తెలుగుకి వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. సో అది నాకు చాలా చాలా సాటిస్ఫాక్షన్.